జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, వైసీపీలో నెంబర్ 2 420 గాడు, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఊహించినటువంటి షాక్ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టుగా అదేదో సామెతలాగా ఎవడో చేసిన తప్పుకి విజయసాయి రెడ్డిపై వేటేసేటువంటి పరిస్థితి వచ్చింది. వైసీపీ నుంచి విజయసాయి రెడ్డిని సస్పెండ్ చేయడానికి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. అసలు విజయసాయి రెడ్డిని సస్పెండ్ చేసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే అదేదో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ఎక్కడో జరిగే ఒక సంఘటన ఇంకెక్కడో జరిగే ఇంకో సంఘటనకి కారణమవుతుందని ఒక లాజిక్ ఉంటుంది అనమాట. ఆ రకంగా ఇప్పుడు ఎక్కడో వైసీపీలో చేసినటువంటి ఒక డెకాయిట్ పనికి విజయసాయి రెడ్డిపై వేటు పడేటువంటి పరిస్థితి వచ్చింది. గత 3-4 రోజులుగా మీడియా అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. దువ్వాడ శ్రీనివాస్ అదేవిధంగా మాధురి, అది వాళ్ళ వ్యక్తిగత విషయం అయినప్పటికీ వాడు ఒక ఎమ్మెల్సీగా ఉండి ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటున్నాడు కాబట్టి వాడు గతంలో కూర్చున్నటువంటి కారు కోతలకి ఇప్పుడు వాడి ప్రవర్తన వ్యతిరేకంగా ఉంది కాబట్టి అందరూ మాట్లాడుకుంటున్నారు. సరే, ఇప్పుడు అది అతని వ్యక్తిగతం. అయితే ఇప్పుడు దువ్వాడ శ్రీని వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలంటూ, ఎమ్మెల్సీగా అనర్హుడిగా ప్రకటించాలంటూ దువ్వాడ శ్రీను యొక్క సొంత సతీమణి, అంటే నిజంగా తాళి కట్టిన అధికారికమైనటువంటి భార్య దువ్వాడ వాణి గారు డిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి విపరీతమైనటువంటి కుల గజ్జి వల్ల ఇప్పుడు దువ్వాడ శ్రీని ఏమీ చేయలేడు అని. అంటే దువ్వాడ శ్రీని రెడ్డి కాదుగా అని మళ్ళీ కొంతమందికి అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దువ్వాడ శ్రీని సస్పెండ్ చేయాలి అంటే, దువ్వాడ శ్రీని అనర్హుడిగా ప్రకటించాలంటే అంతకంటే ముందు అందరికంటే డెకాయిట్ గాడు, అందరికంటే నీచుడు, వాడి భాషతోనే జనాలకి జుగుప్స కలిగించేటువంటి దౌర్భాగ్యుడు వైసీపీలో నెంబర్ 2గా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు వీడు కూడా జైలుకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి 43,000 కోట్లు దోచుకున్నటువంటి కేసులో వీడు కూడా ముద్దాయిగా ఉండి 16 నెలలకు పైగా చెప్పకూడదని ఆ తర్వాత బెయిల్ మీదే బయట తిరుగుతున్నాడు. అందరూ జగనే బెయిల్ మీద తిరుగుతున్నాడు, జగన్ బెయిల్ మీద తిరుగుతున్నాడు అంటారు. విజయసాయి రెడ్డి గారు ఏమన్నా ఊరకే తిరుగుతున్నాడా? వాడు కూడా బెయిల్ మీద తిరుగుతున్నాడు, ఈ దౌర్భాగ్యుడు. సరే, ఇప్పుడు వాడి మీద వేటు వేయాలనేటువంటి డిమాండ్ వస్తూ ఉంది. అంటే ముందు దువ్వాడ శ్రీని మీద వేటేయాలంటే దానికంటే చాలా నీచంగా, నికృష్టంగా, వయసు రీత్యా కూడా 70 సంవత్సరాలకు దగ్గరుండి వాడు చేసినటువంటి వ్యవహారాలు బయటకు వచ్చింది 1-2 అయితే బయటకు రాని ఇంకొక 70-80 ఉన్నట్టుగా మార్కెట్లో టాకు నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీని సస్పెండ్ చేయాలంటే విజయసాయి రెడ్డిని కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడటంతో జగన్మోహన్ రెడ్డికి తీవ్ర స్థాయిలో చిక్కులు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. వాస్తవంగా విజయసాయి రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉండేవాడు. విశాఖపట్నంలో ఇతను చేసినటువంటి ఇలకతమ్మ ఫిలియాల వల్లనే అతన్ని అక్కడి నుంచి తీసి, అంటే విజయసాయి రెడ్డి గారి భార్య దత్తత తీసుకున్నటువంటి కుమార్తె, అంటే విజయసాయి రెడ్డి గారి దగ్గర ఏమీ లేదని, అతనితో ఏమీ కాదని, అతనికి పిల్లలే పుట్టలేదని అనే టాకులు ఉన్నాయి. అది వాస్తవం కాదా మనకు తెలియదు కాబట్టి మనం ఎక్కువ మాట్లాడకూడదు దాని గురించి. ఆ దత్తత తీసుకున్నటువంటి కుమార్తె, విజయసాయి రెడ్డి గారు అధికారికంగా చేసుకున్నటువంటి భార్య, ఇద్దరు కూడా భారతీ రెడ్డికి కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సరే, ఆయన ఒక సిద్ధాంతి, ఒక వేదాంతని, వీళ్ళందరూ పోయి భారతీ రెడ్డికే కంప్లైంట్ ఇవ్వటం అనేది కూడా కొంత విచిత్రకరమైనప్పటికీ అది వాళ్ళ వ్యక్తిగతం. సరే, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి భార్య, విజయసాయి రెడ్డి గారి దత్తత కుమార్తె పోయి భారతీ రెడ్డి గారికి ఈ విషయం మీద కంప్లైంట్ ఇచ్చిన మీదట భారతీ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిని ఆదేశాలు జారీ చేసి, ఎందుకంటే జగన్ గారు వాడి నిర్ణయాలు వాడు ఏం కాదు కదా, మొత్తం భారతీ రెడ్డి గారు ఎట చెప్తే అట చేస్తారనేది నేను ఆరోపించట్లే. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి సొంత రక్తం పంచుకు పుట్టినటువంటి చెల్లి వైఎస్ షర్మిల గారు, సరే అలా వైఎస్ రాజశేఖర రెడ్డికే పుట్టలేదు షర్మిల అని చెప్పి కూడా వాళ్ళోళ్ళే మాట్లాడారు. అది వేరే సబ్జెక్ట్, డిఫరెంట్ సబ్జెక్ట్. చెల్లిని కూడా అంత నీచంగా మాట్లాడించేటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనలు జగన్మోహన్ రెడ్డికి ఉంటాయి. ఆ మాట్లాడే వాళ్ళందరికీ పేమెంట్లు ఇచ్చేట్టు శ్రీరెడ్డి లాంటి బజార్ మనిషి దగ్గర నుంచి పంచి ప్రభాకర్ లాంటి బఫూన్ గారి దగ్గర వీళ్ళందరికీ పేమెంట్లు ఇచ్చి వాళ్ళతో షర్మిల పుట్టుకుని షర్మిల క్యారెక్టర్నే నీచంగా చిత్రీకరించాడు జగన్ గారు. సరే, ఈ భారతీ రెడ్డి గారు ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి, అంటే ఆ షర్మిలారెడ్డి గారు చెప్పారుగా జగన్మోహన్ రెడ్డి భారతీయ చేతిలో బందీ అని, ఆ భారతీ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్ర నుంచి తీసేసి వైవి సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్రకు పంపించడం జరిగింది. ఈ చరిత్ర అంతా గతంలో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు దువ్వాడ శ్రీని మీద ఏ రకమైనటువంటి చర్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలన్నా విజయసాయి రెడ్డి మీద తీసుకోవాలి. అసలు విజయసాయి రెడ్డి దువ్వాడ ఎన్ని పక్కన పెడదాం, వైసీపీలో మేము ఎవరు ఉండము అంటూ కిలారి రోషి దగ్గర నుంచి నిన్న మొన్న పార్టీ మారినటువంటి ఆళ్ళ నాని దాకా వీళ్ళంతా ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో తెలియనటువంటి నేపథ్యంలో ఆల్రెడీ ఉన్నోళ్ళని పక్కన పెట్టేటువంటి దమ్మో ధైర్యమో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420 గాడికి లేదనేది అన్నిటికంటే మించినటువంటి పచ్చి వాస్తవం. ఏది ఏమైనప్పటికీ అసలు వాడికి ప్రతిపక్ష నేత హోదా లేక సెక్యూరిటీ తగ్గిపోయిందని వాడు ఏడుస్తూ ఉంటే, ప్రతిపక్ష నేత హోదా కావాలని సెక్యూరిటీ పెంచాలని కోర్టులో కేసులు వేసుకొని తిరుగుతూ ఉంటే, ఇటు విజయసాయి రెడ్డి అటు దువ్వాడ శ్రీనివాసు వీళ్ళందరూ చేసినటువంటి లత్కోరు పనులకి
నేను సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడిందని జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరిపై తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలతో ఉన్నప్పటికీ ఏమీ పీకలేని చేతగాని తనంతో, ఎందుకంటే ఇటీవలే అతని దౌర్భాగ్యం మనం చూసాం. అతను పాస్పోర్ట్ కోర్టు దగ్గర ఉంటుంది. అయితే అది రెన్యువల్ అయ్యేటువంటి టైం రావడంతో మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని వచ్చి భార్యాభర్తలు ఇద్దరు పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకొని, అంటే వాళ్ళిద్దరు కూడా విదేశాలు పారిపోతారనేటువంటి టాక్ కూడా నడుస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీ ఎటుపోయినా ఎవడు ఏమి చేసినా జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు.